హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రెసెంట్ మనం అయితే వనస్లీపురంలో ఉన్నాం అనమాట. ఈడేంది రోడ్డు మీద ఇంట్రో ఇస్తున్నారు అని చూస్తురా. సో మార్నింగ్ నేను రైడ్ స్టార్ట్ చేసినప్పటికైతే మార్నింగ్ చీకటి ఉండే అనమాట. మార్నింగ్ 5 అట్లా అయింది. సో అందుకని ఇంట్రో అయితే ఏం చేయలేదు. సో ఇక్కడ ఒక మంచి ప్లేస్లో అయితే ఆగిన. ఇక్కడ ఒక మంచి ఖాళీ ప్లేస్ అయితే చూసి ఇక్కడ సర్వీస్ రోడ్లో ఆగి అయితే ఇంట్రో అయితే ఇస్తున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో ఎస్, మన కోనసీమ అయితే వెళ్తున్నాం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా నేను. ఇంకా మనం లదాఖ్ రైడ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక 2 days రెస్ట్ తీసుకుని మన బైక్ అయితే సర్వీస్కి ఇచ్చేసి నిన్న అయితే తెచ్చుకున్నా. ఒక 12 days అనుకుంటా, 12 to 15 days అయితే షోరూంలోనే ఉంది. నిన్న తెచ్చుకొని ఈరోజు అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నా. సార్ బండి కూడా చూపిస్తా చూడండి. సో మనకైతే మొన్న యాక్సిడెంట్ అయింది కదా, పడిపోయినప్పుడు ఇదండి. కొద్దిగా రైడ్ స్టార్ట్ చేసినా లేదో ఇది ఒకటి ఊసిపోయింది. నేను ఇది చేసిరేమో అనుకున్నా షోరూంలో, అంత చెక్ చేయలేదు. ఇదేమో ఊడిపోయింది. ఇప్పుడైతే ఏదో జుగాడ్ చేసి పెట్టిన. సో హ్యాండిల్ అయితే కొత్తది వచ్చింది. సేమ్ సెటప్ మన లదాఖ్ ఏదైతే సెటప్ ఉందో అదే సెటప్ మొత్తము. నేను అమలాపురం వెళ్తున్నా. ఇది ఒక 450 kilometers అయితే ఉంటుంది. సో స్టార్ట్ అయినా ఒక 30 kilometers వచ్చిన. 30 kilometers వచ్చి ఇక్కడైతే ఆగి ఇంట్రో అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా లెట్స్ గో. ఇంకా బండి మీద మోటో వ్లాగ్ చేసుకుంటూ అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరు చూస్తారు, సిగ్గు అవుతుంది. మనం ఇంటికాడ నుంచి అయితే 42 kilometers వచ్చినాం. క్లైమేట్ కూడా మస్తు ఉంది. సో పొద్దున్న ఎందుకు వ్లాగ్ చేయాలి అంటే పొద్దున్న మొత్తం చీకటి ఉంది, అప్పుడు ఏం కనిపించదు. సో అందుకని ఇక్కడ డైరెక్ట్ వెలుగు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే ఇంట్రో ఇస్తున్నాను అనమాట. సో మన లదాఖ్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక ఒక 2 days రెస్ట్ అయితే తీసుకున్నా. రెస్ట్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ షోరూమ్లో అయితే ఇచ్చేసిన అనమాట సర్వీస్కి. సో అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, డైరెక్ట్ వెళ్ళి షోరూమ్లో అయితే ఇచ్చేసిన. సో కొన్ని పార్ట్స్ అయితే అవైలబుల్ లేవన్నారు, హ్యాండిల్ బార్ అవైలబుల్ లేదు. సో దాని గురించి అయితే టైం పట్టింది. ఇంకా బ్రేక్ లివర్ ఒకటి, అవైతే పార్ట్స్ అవైలబుల్ లేవని టైం పట్టింది. ఒక 15 days అయితే పట్టింది. నేను ఇంకా బండి అక్కడనే వదిలేసి నిన్న అయితే తెచ్చుకున్నా. ఎమ్మడెమ్మడి జల్దీ ప్రిపేర్ అయినా ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నా. కానీ ఇప్పుడు పికప్ అయితే అద్దరిపోయింది గైస్. ఇప్పుడు మొత్తం అన్నీ చేంజ్ చేయించిన కదా, ఎయిర్ ఫిల్టర్ మొత్తం సర్వీస్ అయ్యి వచ్చింది కదా. ఇప్పుడు మస్తు ఉంది బండి లదాఖ్ రైడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు. సో మనం ఫుల్ ట్యాంక్ కూడా చేయించేసిన పొద్దున్న. బ్లాగ్ అయితే ఏం చేయలేదు. నేను ఇప్పుడు వెళ్ళబోయే రూట్ వచ్చేసి సూర్యాపేట నుంచి విజయవాడ నుంచి అయితే సిటీలోంచి అయితే వెళ్ళాం. అక్కడ బైపాస్ ఉంటుంది. బైపాస్ నుంచి అయితే డైరెక్ట్ గన్నవరంకి అయితే టచ్ అవుతుంది బైపాస్, విజయవాడ బైపాస్. గన్నవరం నుంచి తణుకు, పాలకొల్లు ఆ రూట్ నుంచి అయితే వెళ్తా. ఇన్కేస్ రాజోల్కి వెళ్తే, లేదు ఒకవేళ అమలాపురం వెళ్తే తాడేపల్లిగూడెం, రావులపాలెం, కొత్తపేట, అమలాపురం ఈ రూట్లోంచి అయితే వెళ్తా అనమాట. అప్రాక్స్గా 450 to 500 kilometers వస్తుంది. 450 వస్తుంది అనుకుంటా. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మార్నింగ్ రైడ్ చేసి. ఎంత పీస్ ఉంటుందో మార్నింగ్ రైడ్లో అయితే, చాలా అంటే చాలా పీస్ ఉంటుంది అసలుకి. ఈ హైవేలో అయితే నాకు వెళ్ళి బోర్ కొట్టేసింది. అన్నిసార్లు వెళ్ళుంటా. నాకు మనం అంతా లదాఖ్ సర్క్యూట్ అంతా కొట్టేసి వచ్చి ఈ 400 kilometers మా ఊరికి చాలా జుజూబీ అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్లో వెళ్ళాలంటే మా 500 kilometers పెద్ద పెద్ద టాస్క్ అది. ఫస్ట్ నాకు గ్లామర్ ఉండేది. గ్లామర్ మీద ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయితే నైట్ 9-10 అయిపోయేది. అంటే ఫస్ట్ టైం అట్లా ఎక్స్పీరియన్స్ కదా, రైడింగ్ గేర్ లేదు ఏం లేదు, హెల్మెట్ పెట్టుకున్నాము, అట్లా మెల్లే వెళ్తూ ఉండాలి. దాని తర్వాత యాక్టివాలో నా గ్లామర్కి అయితే జస్ట్ ఎంత 600లో వెళ్ళిపోయినా నేను 500 kilometersకి ఫస్ట్లో. తర్వాత యాక్టివాకి అయితే దగ్గర 1300-1400 అయింది. ఎందుకంటే అది బగాయించే కొద్దీ మైలేజ్ పడిపోయేది, డౌన్ అయిపోయేది. ఇంకా దాని మీద కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత స్ప్లెండర్ వేసుకెళ్ళిన. మనకు అంటే ఏ బండి అనేది కాదు, వెళ్ళాలి అంతే, బండి మీద వెళ్ళాలి, ఏ బండి అయినా పర్లే. నేను ఇప్పుడు దాకా చూసిన హైవేస్లో అయితే కొంచెం సేఫ్ అండ్ మంచిగా అనిపించేది నాకు నేషనల్ 65 ఈ విజయవాడ హైవేనే. మన లదాఖ్ వీడియోస్ అయితే అన్నీ వచ్చేసినాయి అనమాట. చూడండి, అన్నీ అయితే వచ్చేసినాయి. ఇంకెవరైనా చూడకపోతే గో అండ్ చెక్అవుట్. మన లదాఖ్ వీడియోస్ అన్నీ అయితే వచ్చేసినాయి.
ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ట్రావెల్ విత్ సత్య అని ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టేసింది. సో వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ వస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు రికార్డ్ చేస్తే ఒక 3-4 డేస్ అయితే అవుతుంది ఎడిటింగ్ అయినా చేసినప్పటికి. సో ఇన్స్టాంట్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటాయి అన్నమాట ఇన్స్టాంట్ అప్డేట్స్. మొత్తం చెట్లు మొత్తం గ్రీన్ గ్రీన్ ఉన్నాయి, బాగుంది చూడడానికి కూడా వెళ్తుంటే. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది. అప్రాక్స్గా 133 కిలోమీటర్స్ వచ్చినాం. మంచిగా ఉన్నాయి గ్రీనరీగా హైవే మొత్తం. ఆరామ్సే 100-105 అట్లా క్రూజ్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇక్కడి నుంచి సూర్యాపేట వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. విజయవాడ వచ్చేసి 150 ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి కానీ లాస్ట్ ఒక 4 to 5 టైమ్స్ వస్తున్నప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. స్ట్రైట్ వెళ్తే ఖమ్మం, మనం ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. చిన్న డైవర్షన్ అనమాట, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానికోసం. వైజాగ్ వెళ్ళేటోళ్ళు అయితే మ్యాక్సిమం ఇటే వెళ్తారు ఖమ్మం రూట్ నుంచి. లాస్ట్ టైం కార్లో వెళ్ళిన వైజాగ్, సో అదే రూట్లో వెళ్ళిన ఖమ్మం. ఇది మా ఊరు బస్ అనమాట, అమలాపురం. దాని మీద ఉంది ఏఎంపీ, యువతల అమలాపురం అని ఉంది, AP05. ఇంతకుముందు ఈ రిజిస్ట్రేషన్స్ చూసి బాగా మంచి ఫీల్ వస్తున్నారే, మా ఊరు బైక్ రా, మా ఊరు కార్ రా, మా ఊరు బస్ రా అని. ఇప్పుడు అన్నీ మొత్తం చేంజ్ చేసేసారు కదా, ఏది ఎక్కడదో కూడా తెలవట్లేదు. అప్పుడు AP5 అంటే మంచి వైబ్ వస్తున్నాయి నాకు, అరే ఈస్ట్ గోదావరి రా అని. AP37 అయితే వెస్ట్ గోదావరి, AP16 అయితే విజయవాడ. చూడగానే ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ AP39లు, AP40లు, ఏది ఎక్కడదో కూడా తెలవట్లే. ఆకలి అయితే అవుతుంది. ఎక్కడైనా ఆగి ముందు ఎక్కడైనా మంచి స్పాట్ చూసి ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాలి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ బృందావనం ఫుడ్స్. మంచి లైట్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, తినేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిందనే. టైం వచ్చేసి 9:20 అయింది. సో పరిటాలలో ఉన్నామన్నమాట, పరిటాల ఆంజనేయ స్వామి. దీని హైట్ వచ్చేసి 135 feet అనుకుంటా. సో దర్శనం కూడా చేసుకుని వచ్చేసిన బయటికి. మంచి పీస్ఫుల్గా ఒక 1/2 hour అయితే కూర్చున్నా లోపల. సో స్ట్రైట్ వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతాం అనమాట, విజయవాడ సిటీలోకి వెళ్ళిపోతాం. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మనకి కొంచెం డైవర్షన్ అయితే తీసుకోవాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్ళి టెంపుల్కైనా వెళ్ళాలి, సిటీలోకి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. సో మనమైతే ఇదైతే బైపాస్, విజయవాడ బైపాస్. సో మనకి అక్కడ రైట్ సైడ్ కనిపించేది మొత్తం విజయవాడ సిటీ, రైట్ సైడ్. ఈ ఆటో తిరగబడిపోయింది. రాజమండ్రి 115, శ్రీకాకుళం 401. ఇంకా ఏలూరు ఒక 10 kilometers ఉంటుంది అనుకుంటా. ఇందాడే టిఫిన్ తిన్నా, మళ్ళీ ఆకలి వేస్తుంది అదేంటో. KFC అయితే లొకేషన్ పెట్టుకున్నా, 10 kilometers చూపిస్తుంది. ఎందుకు ఈ KFCకి అయితే మస్తు అలవాటు పడిపోయినా నేనైతే చాలా. అప్పుడు లదాఖ్ నుంచి వచ్చేటప్పుడు కూడా KFC లొకేషన్, మేము వచ్చే దారిలో లొకేషన్ పెట్టుకొని మధ్యలో KFC ఎక్కడ ఉందో స్టాప్. ఫుల్ ట్యాంక్ కొట్టండి, అవ్వలేదు. 1100 చేసేయండి. గ్రీనరీ అయితే అదిరిపోయింది, చెట్లు గ్రీనరీ మస్తుంది. ఎవరు ఇటు చూడలేదు నేను. మంచిగా మడత మంచం వేసుకుని పడుకుంటూ ఉంటుంది ఇక్కడ, శుభ్రంగా తినేసి
ఒక మడత మంచం తెచ్చుకొని ఇక్కడ పడుకుంటే సుఖం. మనం ఇప్పుడు అమలాపురం వెళ్ళట్లేదు, మలికీపురం వెళ్తున్నాం. మలికీపురం అంటే ఇది వచ్చేసి రాజోల్ దగ్గర ఉంటుంది. సో తణుకు నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటాం అనమాట స్ట్రైట్. వెల్కమ్ టు తణుకు, వెల్కమ్ టు తణుకు. ఓడియానా ఇదేంద్రా బాబు, అమ్మ దీనికోసం వచ్చిన లోపలికి. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ లోపలికి రావాలంతే, కానీ దీనికి దూలు తీరిపోయింది. ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి ఒక 60 ఉంటుందేమో. మళ్ళీ ఇక్కడ సో గైస్ కేఎఫ్సీకి అయితే వచ్చినా అనమాట. తణుకులో కేఎఫ్సీ. ఏసీ ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడే స్టార్టింగ్ అంట, ఏసీ ఇప్పుడు వేసారు. అమ్మ ఇంకా ఇక్కడి నుంచి ఎంత ఉంటుంది ఒక్క నిమిషం, 53 కిలోమీటర్స్, 1 hour 30 minutes, 2 రీచింగ్ టైం. అన్ని బ్రేక్స్ తీసుకున్నా కూడా 2 రీచింగ్ టైం. ఎండ అయితే మామూలు కొట్టట్లేదు, సాగకూడుతుంది. హైవే నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. ఈ ర్యాంప్ అయిపోయింది, 3 to 4 కిలోమీటర్సే ర్యాంప్ అయిపోయింది. ఎందుకంటే సిటీ కదా, ఫుల్ ట్రాఫిక్ బస్సులు అన్నీ ఉన్నాయి. మనం పాలకొల్లు అయితే రీచ్ అయిపోయినాం. ఇది లెఫ్ట్ సైడ్లో ఉండేది పాలకొల్లు బస్ స్టాండ్ అనమాట. కొంచెం లోపలికి వెళ్ళాలి. నా ఫేవరెట్ ఈ రోడ్ అయితే. ఇంకా ఇప్పుడు కొంచెం అటు ఇటు రష్ ఉంది, కానీ ఖాళీగా ఉన్నప్పుడు చూడాలి, చాలా బాగుంటుంది. పొద్దున వస్తే ఖాళీగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ రోడ్డు. అటు ఇటు కాలువ, పైన చెట్లు, మంచి రోడ్డు. స్ట్రైట్ వెళ్తే నర్సాపురం అనమాట. నర్సాపురం రైల్వే స్టేషన్ స్ట్రైట్. ఇటు వెళ్తే రాజోలు, ఇటు నుంచి కూడా అమలాపురం వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే చించినాడ బ్రిడ్జ్. సో ఇదే వచ్చేసి చించినాడ బ్రిడ్జ్ అనమాట. కింద మొత్తం గోదావరి, ఇక్కడ కాదు కొంచెం ముందు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకనే హెవీ వెహికల్స్కి అయితే ఎలవ్ లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అది మొత్తం వచ్చేసి దిండి రిసార్ట్ అనమాట. అక్కడ కనిపించేది మొత్తం. మనకు కనిపించట్లేదు అంతగానో నాకు తెలిసి ఇందులో. ఫైనలీ మలికీపురం అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఇదే మలికీపురం. కొంచెం ముందుకెళ్తే మలికీపురం సెంటర్ వస్తుంది అనమాట. అమ్మ అడ్డం పెట్టేసారండి, పైకి ఎక్కడానికి లేదా? మన యోగాడు ఉరికొస్తాడు ఇప్పుడు. అమ్మా నియో అరసక్. ఏమో హెల్మెట్ అన్న పెట్టుకుని ఎవరు అనుకుంటుంది. బాగా చేస్తున్నావు. ఆగు, గుర్తుపట్టావు నీయో? గుర్తుపట్టింది, ఇది ఎక్కేస్తుంది కానీ నీయో. సరే ఆగు, వస్తాను, ఆగు. బండి